ముఖ్యంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఎన్డీఏ తరపున పి రాధాకృష్ణ గారు రేపు నామినేషన్ వేయనున్నారు కాబట్టి నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. మీ మద్దతు మాకు ఇవ్వాలని చెప్పేసి. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ ఏంటంటే జగన్ సపోర్ట్ ఎవరికి? జగన్ ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఎన్డీఏకి సపోర్ట్ చేసే అవకాశం ఉందా లేదా? ఇటీవల ఆయన రాహుల్ గాంధీ గారి మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు జగన్ సపోర్ట్ ఎవరికంటే ఏం చెప్తారు సార్? ఇది ఇక్కడ ప్రధానంగా రెండు పార్శ్వాల్లో దీన్ని చూడాల్సి ఉంటుంది. రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేశారు. అసలు రాజ్నాథ్ సింగ్ గారు ఎందుకు ఫోన్ చేశారు? మరి అమిత్ షా గారు కానీ లేకపోతే అంటే ప్రధాని చేయాలని అంటారు. ప్రధాని నరేంద్ర మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఒక మంచి ఇది ఉంది. తర్వాత ఏంటంటే ఆల్మోస్ట్ ఒక తండ్రి కొడుకులకు ఉన్నంత అనుబంధం ఉంది ప్రధానిను ముఖ్యమంత్రిగా కంటే కూడా. అందుకనే ఆయన సాక్షాత్ పెద్ద ఆయన కదని కాళ్ళకి దండం పెడితే దాన్ని కూడా అంతరాన్వేషణ చేసి విమర్శించారు. అది వేరే సంగతి. సరే, ఈ రాజ్నాథ్ సింగ్ గారు కూడా తక్కువ పర్సనాలిటీ కాదు. ఆయన కూడా మిగతా రాష్ట్రాలకు చేసినట్టే ఆయన కూడా చేశారు అనుకుందాం. అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి గతంలో అనేక అంశాల్లో జాతీయ ప్రయోజనాల కోసమే మేము అంశాల వారీగా మద్దతు ఇస్తున్నామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అన్కండిషనల్గా ఏ ప్రయోజనాలు ఆశించకుండానే ఆయన అనేక ఇష్యూస్ మీద సపోర్ట్ చేస్తూ వచ్చినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో ఎంత అరాచకం సృష్టిస్తామంటే సాక్షాత్తు ఎంపీలని సైతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు పార్లమెంట్ సమావేశాలకు అటెండ్ అవ్వకుండా కూడా నిరోధించేటువంటి క్రమంలో పైగా అసలు అన్యాయంగా అక్రమంగా ఎక్కడ కూడా బేస్లెస్. ఇది మీరు చూశారు, ఏసీబీ కోర్టు ఏ రకంగా వ్యాఖ్యానించిందో కూడా చూసాం. అంటే దాన్ని బట్టే అందులో ఆ కేసులో ఉన్న డొల్లతనం తెలుస్తూ ఉంది. దానికి ఈ పేక మేడల్లాగా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్తో వీళ్ళందరినీ జైల్లో పెట్టిన పరిస్థితుల్లో కానీ లేదు అన్నట్లయితే రాష్ట్రంలో అనేక రకాలుగా జరుగుతున్నటువంటి దారుణాలు అరాచకాలు కానీ అక్రమ అరెస్టులకు సంబంధించి కానీ దౌర్జన్యాలకు కానీ దౌష్ట్యాలకు కానీ ఇన్ని రకాలుగా గతంలో అసలు భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి విధంగా అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలు రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తా అసలు ఈ వ్యవస్థ రేపటి తరానికే ప్రమాదకరం అని చెప్పని అనేక మంది మేధావులు చెప్తున్నారు. అంటే ఈ సంస్కృతి ఇవాళ తెలుగుదేశమో కూటమో దాని పేరు ఏమనాలో నాకు తెలియదు, కానీ అది రేపు పొద్దున ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. కానీ ఈ సంస్కారం మంచిది కాదు, ఈ సంస్కృతి మంచిది కాదు అని లబోదీబో అని చెప్పని చాలామంది కూడా సామాజిక బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు అంటున్నా కించిత్ బాధ లేకుండా తెగబడి ఈ రాష్ట్రంలో ఒక బార్బేరియన్ సంస్కృతిని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే కనీసం మాత్రంగా వాళ్ళని హెచ్చరించాలి. కూటమిలో వాళ్ళు కూడా భాగస్వాములే కదా, వాళ్ళకి బాధ్యత ఉంది కదా. కేవలం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే చేయాలి ఆ పని. అది కాకుండా డైరెక్ట్గా పాత్ర కూడా ఉంది వాళ్ళకి ప్రభుత్వంలో. అలాంటిది కనీసం మాత్రం మాట్లాడకుండా ఈరోజు అవసరం కోసం తగుదనమ్మా అని చెప్పని ఫోన్ చేయటం అనేటువంటిది నిజంగా అది పచ్చి అవకాశవాద రాజకీయంగా చూడాలి. అయితే మరి పచ్చి అవకాశవాద రాజకీయం అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దీనికి సపోర్ట్ చేయకూడదు అనేటువంటి ఒక వాదం కూడా తెర మీదకి రావచ్చు. అదే క్రమంలో ఇంకొక పాయింట్, అంతకంటే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే సరే ఇవన్నీ రాష్ట్ర పాలనలో జరుగుతున్న వ్యవహారాలు. రాజకీయాలకు సంబంధించి వస్తే ఓట్ చోరీ అని చెప్పని జాతీయ స్థాయిలో పెద్ద నినాదాన్ని భుజానికి ఎత్తుకున్నటువంటి రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనేది భయంకరంగా జరిగింది ఎక్కడ? ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. 12.5 అనేటువంటిది జాతీయ మీడియాలో అనేక సంస్థలు కోడై కూశాయి. అయినా కూడా దాని మీద పల్లెత్తు మాట మాట్లాడినటువంటి జాతీయ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, అలాంటిది అసలు దాని మీద ప్రస్తావన తేలా. సరే, అప్పుడు ప్రస్తావన తేలా, ఇప్పుడు సందర్భం వచ్చింది బీహార్ ఎన్నికల సందర్భంగా. దాన్ని ఆ ఇష్యూని ఆయన భుజానికి ఎత్తుకున్నప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం అన్యాయం చేశారండి? రాహుల్ గాంధీకి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు కాక, బట్ ఇక్కడ ఆయన జాతీయ నాయకుడు అన్నప్పుడు ఆ రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళకి సమానమే. ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళ ఓట్లకు అన్యాయం జరిగింది. తనే చెప్పాడు, ఎవరైతే ఓటేశారో వాళ్ళు కోరుకున్న పరిపాలన రాలేదని చెప్పి అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది కదా. మరి ఎందుకు ఆయన దాని గురించి ప్రస్తావించలేదు? తప్పు కదా అది. ఆ తర్వాత అయినా సరే రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. మరి జాతీయ నాయకుడిగా
ఇప్పుడు వాళ్ళు కూడా ఒక అభ్యర్థిని పెట్టాలనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా ఫోన్ చేస్తాడా లేదా అనేది కూడా ఇక్కడ చూడాలి. ఫోన్ చేస్తే ఉభయులు కూడా లేదు, ఆయన తరఫున ప్రతినిధిగా ఒకవేళ రాజ్నాథ్ సింగ్ మంత్రిగా అనేది పక్కన పెట్టినట్టయితే ఒక సీనియర్ మోస్ట్ లీడర్ బీజేపీలో ఆ స్థాయి నాయకుడు ఎవరైనా సరే కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే గారు కానీ ఇలాంటి వాళ్ళు రేపు ఫోన్ చేస్తారా అనేది చూద్దాం. చూసిన తర్వాత దాన్ని బట్టి వీళ్ళు ఏ నిర్ణయం, ఆయన ఏమన్నాడు సింగిల్గా ఓకే అని చెప్పాల, పార్టీ అభిప్రాయాన్ని డిస్కస్ చేసి చెప్తానని చెప్పన్నాడు. కాబట్టి ఏం జరుగుతుందని చూద్దాం. ఒక మాట మాత్రమే మళ్ళీ మనం ముందు మాట్లాడుకున్నట్టు ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నా కూడా అసలు కనపడనట్టు వినపడనట్టు నటించినటువంటి బీజేపీ అగ్రనేతలు ఈరోజు ముందుకు రావడం అనేది మాత్రం పచ్చి అవకాశవాద రాజకీయంగా అయితే దీన్ని మనం అభివర్ణించవచ్చు. బట్ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కానీ పొలిటికల్ ఈక్వేషన్స్ దృష్ట్యా కానీ ప్రతిదానికి కూడా కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఇప్పుడు మన ఒపీనియన్ మనం స్పష్టంగా చెప్పాం. బట్ వేరాజ్ వైసీపీ యొక్క పొలిటికల్ ఇంట్రెస్ట్స్ కావచ్చు, పొలిటికల్ ఈక్వేషన్స్ కానీ బేసింగ్గా ఉన్నట్టు వాళ్ళు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తారు అనేది దాని మీద వాళ్ళు తీసుకునే నిర్ణయం ఇలా ఆధారపడి ఉంటుంది. కాబట్టి బట్ ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ప్రతిపక్షం అంతా కలిసి ఇండియా కూటమి అభ్యర్థిని నిలబెట్టినా కూడా వాళ్ళు నిలబెట్టడం అన్నది అంతవరకే తప్ప ఈయన రాధాకృష్ణన్ గెలుపు అనేటువంటిది మాత్రం కేక్ వాగ్గానే చెప్పాలి. పెద్ద టఫ్ ఫైట్ కూడా ఆయన ఫేస్ చేయడు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే వైసీపీకి పార్లమెంట్లో 11 ఎంపీస్ అన్నారు, రాజ్యసభలోనేమో 7, లోక్సభలోనేమో 4. సో వాళ్ళకు ఆ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ అడిగే అవకాశం ఉంటుంది. కానీ మీరు అన్నట్టే అసలు అడుగుతారు. అయితే ఆ అడిగేటువంటి విధానంలో ఇద్దరు తప్పు చేశారని చెప్తున్నా. రాష్ట్రంలో అరాచకం జరుగుతూ ఉంటే పట్టించుకోకుండా ఇప్పుడు అవసరానికి బీజేపీ అడుగుతూ ఉంది. ఓట్ చోరీ జరిగిందని చెప్పని ఓ గగ్గోలు పెడతా అసలు ఓట్ చోరీ అనేది పెద్ద స్థాయిలో జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అయితే కేవలం రాహుల్ గాంధీ గారికి జగన్మోహన్ రెడ్డి అంటే పడదు కాబట్టి ఆ ఒక్క వ్యక్తిగతమైనటువంటి దీంతో రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల యొక్క ఒపీనియన్స్ని ఆయన ఒక జాతీయ నాయకుడిగా టేకప్ చేయకపోవడం అది కూడా తప్పే. కానీ ఇక్కడ ఒక చర్చ ఏంటంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తే లిక్కర్ స్కామ్ కానీ లేకపోతే రకరకాల కొన్ని అతని మీద కేసులు ఉన్నాయి, ఆయన బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఆ కేసులని మాఫీ అయ్యే అవకాశం ఉందా? ఇది దాదాపుగా ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి చెప్తున్నారు ఈ గోల. ప్రతిదానికి ఆయన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రయోజనాల కోసం వెళ్ళినప్పుడల్లా అదిగో కేసుల కోసం లొంగిపోయాడని చెప్పి అంటారు. కేసులు ఏమైనాయండి ఇప్పుడు కేసులు? మరేది వాళ్ళు ఏం మాఫీ చేయలేదు కదా. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడే చేసుకోలేకపోయాడు, ఇప్పుడు మాత్రం చేసేదే ఉంది. ఇది కేవలం ఏంటంటే ప్రతిపక్షాలు దాన్ని ఊరికే సాకుగా చూపించి మాట్లాడటమే తప్ప ఆ రోజు సపోర్ట్ చేసినా కూడా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి అనేటువంటి నినాదాన్ని అయితే చాలా విస్పష్టంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే విశాఖపట్నంలో సైతం ఆయన ప్రస్తావించిన తీరు మనం మర్చిపోవడానికి వీల్లేదు. వివిధ సందర్భాల్లో కూడా చెప్పాడు. మరి ఆ మాట ఈయన అనమనండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అనమనండి, అనగలడా? ఇది దివాళా కోర రాజకీయం. వాళ్ళకి ప్రచారాస్త్రాలకి ప్రచార వేదికలు బోర్డని ఉన్నాయి, దానికోసం అని చెప్పి మాట్లాడతారు. అది